హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్ మీతి సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్వీట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ సేవ్ అండ్ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సేవ్ అండ్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం సేమియాని తీసుకోవాలి. ఇది 500 గ్రామ్స్ ఉంటుంది. ఇందులోంచి నేను 300 గ్రామ్స్ అనేది తీసుకొని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 300 గ్రామ్స్ సేమియాని తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా మొత్తం చేతితో కూడా అంతా కూడా బ్రేక్ చేసుకోవాలి. మరీ పొడవుగా కాకుండా మరీ షార్ట్గా కాకుండా నేను చూపిస్తున్నట్లు చేతితో అంతా కూడా బ్రేక్ చేశారంటే సేమియా అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. చాలా సన్నగా ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి అనేది వేసుకోండి. కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా నేతిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నారు కదా, ఇందులోకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఈ సేమియాని కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ సేమియాని ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటారు కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేశారంటే బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నేతిలో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న సేమియాని అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. చాలా బాగా అయితే ఫ్రై అయిపోయింది. నేతిలో వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దబ్బర పెట్టుకోండి. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులోకి వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే సేమియా అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇలా మూవ్ చేస్తూ ఉండండి. ఇలా చూసారంటే వాటర్ అంతా కూడా ఎమికిపోయి ఇది బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి ఇలా చేతితో ఇలా ప్రెస్ చేశారంటే చాలా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 300 గ్రామ్స్ సేమియాకి 1.5 కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత గరిటెతో అంతా కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే షుగర్ అంతా కూడా కరిగిపోయి ఈ సేమియాలోకి మిక్స్ అయిపోతుంది. ఇలా ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ అంతా కూడా కరిగిపోయి స్వీట్ అనేది తయారైపోతుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేశారు కదా, షుగర్ అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి ఎలాచీ పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కోవాని కూడా యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ కోవాని యాడ్ చేసుకొని కోవా అంతా కూడా సేమియాకి పట్టేటట్టు ఒక 1 మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నారంటే స్వీట్ సేమియా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రంజాన్ స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.